హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఉపవాసం అనే బుక్ గురించి మాట్లాడుకుందాము. ఈ వీడియోస్ మీరు పని చేసుకుంటూ కూడా వినొచ్చు. ఈ ఉపవాసం అనే బుక్ని జసన్ ఫంగ్ అనే రచయిత కెనడా పర్సన్ రాశారు. ఫాస్టింగ్ కోడ్ అని దాన్ని తెలుగులో సమదర్శిని గారు మనకి తెలుగులోకి అనువాదించారు. ఈ ఉపవాసం బుక్ని ఈరోజు నేను స్టార్ట్ చేస్తున్నాను. కొన్ని భాగాలుగా విడివిడిగా అప్లోడ్ చేయడం జరిగిద్ది మన ఛానల్లో. స్టార్ట్ చేద్దాం ఈ బుక్ ఈరోజు. ఇంట్రడక్షన్ పార్ట్. ప్రత్యామ్నాయ ప్రజారోగ్య ఉద్యమ బాటలో ఒకనాడు నగరాలు పట్టణాలకు పరిమితమైన మందుల దుకాణాలు నేడు మండల కేంద్రాలకు పల్లెలకు సైతం పాకాయి. కొన్ని ప్రాంతాలలో ఆహార ధాన్యాలు, ఉప్పు, పప్పులు, నూనెలు అమ్మే అంగళ్ళకు మించిన సంఖ్యలో ఈ మందుల దుకాణాలు వర్ధిల్లుతున్నాయి. కొన్ని కుటుంబాలు వైద్యంపై పెట్టే సగటు ఖర్చు వారి ఆహార వ్యయాన్ని మించిపోయింది. ఎంతో కీలకమైన ప్రజా ఆరోగ్యం గురించి మాట్లాడేవారు నేడు కరువైనారు. ఆరోగ్యం, వైద్యం ఒకే అర్థంలో చలామణి అవుతున్నాయి. ప్రభుత్వాల దృష్టిలో ఆరోగ్యం అంటే ఆరోగ్యశ్రీ పథకం అన్నట్లుగా మారింది. ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన పరిశోధన, ప్రచారం, చర్చలు, అవగాహన కార్యక్రమాలు అటకెక్కాయి. రోగ నివారణ అనేది టీకాల కార్యక్రమంగా కుదించబడింది. వైద్య కళాశాలల్లో సామాజిక మరియు నివారణ వైద్యం ఎవరికీ పట్టని తప్పనిసరి తంతుగా మారింది. ప్రజల శారీరక ఆరోగ్య పరిరక్షణలో ప్రధాన పాత్ర వహించే ఆహారం, త్రాగునీరు, పర్యావరణం గురించి ప్రభుత్వాలు పట్టించుకోవడం అనేది నామమాత్రమైంది. ఆరోగ్యం అందరికీ అవసరం. త్రాగునీటి విషయంలో ప్రజల చైతన్యాన్ని వ్యాపార సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. త్రాగునీటి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విలసిల్లుతున్నది. ఆహార పదార్థాలు, ఆహార పానీయాల పేరుతో సాగే వ్యాపారము వర్ధిల్లుతున్నది. ఏటికేడు విస్తరిస్తూ వైద్య వ్యాపారం మరింతగా లాభాలు పండిస్తుంది. వ్యాపార సంస్థల సారథ్యంలో సాగే వైద్య పరిశోధన, ప్రచారం మొత్తం లాభాల సాగు దిశగానే నడుస్తోంది. అందుకే ఇన్ని వేల రకాల మందులు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. ప్రతి సుస్థికి ఒక మందుగోలి, బహుళ ఔషధ చికిత్సలు, శక్తివంతమైన మందుల వినియోగం, ఇలా మందుల ఊబిలో మానవ జాతిని ముంచెత్తే దిశగా పరిశోధనలు సాగుతున్నాయి. మనుషుల కోసం మందులు కాకుండా మందుల కోసం మనుషులు అన్న రీతిలో నేడు నడుస్తున్నది. రోగాలకు మూలాలు తెలుసుకోవడం, రోగాలు రాకుండా నివారించడంపై ప్రభుత్వాలు దృష్టి నిలపాలని కారణంగా నేడు ఊబకాయం, మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, మూత్రపిండాల వైఫల్యం, క్యాన్సర్ వంటి రోగాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. ఇలాంటి వాతావరణంలో రోగాల నివారణ గురించి, ఆహార మార్పులతో రోగాలను నివారించడం లేదా అదుపు చేయడం గురించి ఏ ఒక్కరు మాట్లాడినా, ఏ చిన్న పత్రం లేదా పుస్తకం వెలువడినా ప్రజా ఆరోగ్య రంగంలో పనిచేసే వారికి మండు వేసవిలో వానజల్లు పడిన అనుభూతి కలుగుతుంది. డాక్టర్ జసన్ ఫంగ్ రచనలైన ఊబకాయం, మధుమేహం, ఉపవాసం ఈ 3 పుస్తకాలు అలాంటి అనుభూతి కలిగించాయి, ఆశను మొలకెత్తించాయి. ఈ పుస్తకాలు జనసామాన్యానికి పరిచయం చేయడం ద్వారా ప్రజా ఆరోగ్యంలో ప్రత్యామ్నాయాల గురించి చర్చకు తెరతీయాలనుకున్నారు సమదర్శిని గారు. ఆయన స్వీయ అనుభవం, ఆర్తి తోడు కావడంతో డాక్టర్ జసన్ ఫంగ్ గారి పుస్తక పరిచయాలను మరింత స్పష్టతతో మనం ముందుకు తేగలిగారు. వారి కృషికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. విజ్ఞాన ప్రచురణ సంస్థ ఈ 3 పుస్తకాలను తొలుత ప్రచురించి ఈ పుస్తకాలు పాఠకుల ఆదరణను పొందాయి. మధుమేహం, ఊబకాయం, ఉపవాస పుస్తకాలు పునర్ముద్రణకు వచ్చాయి. LCHF ఆహారాన్ని బలపరిచే వేదికగా జూన్ 2020లో ఆరోగ్య విజ్ఞాన ప్రచురణలు అన్న సంస్థ ఏర్పడింది. సమదర్శిని గారు రాసిన 7 పెద్ద పుస్తకాలు, 5 చిన్న పుస్తకాలను ప్రచురించింది. ఇప్పుడు ఊబకాయ పుస్తకం 3వ ముద్రణ స్వీకరించి మీ ముందుకు తెస్తున్నది. ప్రజా ఆరోగ్య రంగంలో ప్రత్యామ్నాయాల దిశగా సాగే కృషిలో ఈ పుస్తకాలు చంద్రునికో నూలుపోగు చందంగా నిలుస్తాయని ఆశిస్తూ
నందనలతో ఆరోగ్య విజ్ఞాన ప్రచురణ, నెల్లూరు. ఆరోగ్య విజ్ఞాన ప్రచురణల లక్ష్యం నిత్య జీవితావసరాల కోసం రోజు ఎంతో శ్రమిస్తూ మనం సంపాదించుకున్న విలువైన డబ్బును వెచ్చించి పౌష్టికాహారం పేరుతో విషాన్ని తాగాల్సి రావడం ఈ శతాబ్దం గొప్ప విషాదం. ఏ ఆహారం తింటే ఆరోగ్యం చేకూరుతుందో మనకు చెప్పాల్సిన బాధ్యతలున్న ప్రభుత్వ, ప్రజారోగ్య, వైద్య పత్రికా వ్యవస్థలన్నీ కేవలం తమ స్వార్థం కోసం ఆహార రంగంలోని బహుళజాతి కంపెనీల ప్రలోభాలకు లొంగి తినకూడనివి తినమని ప్రచారం చేస్తూ ప్రజల ఆరోగ్యానికి కీడు చేస్తున్నాయి. వీరందరూ కలిసి శాస్త్రీయ మాటున అశాస్త్రీయతను ప్రచారం చేస్తున్న ఫలితంగా సామాన్యులు రోగగ్రస్తం అవుతున్నారు. లాభార్జనే ధ్యేయంగా నడుస్తున్న వైద్య, ఆరోగ్య శాఖలు వ్యక్తులు, ప్రజల రోగాలను, మరణాలను కూడా సొమ్ము చేసుకునే ఒక క్రూరమైన వ్యవస్థను ఆవిష్కరించారు. గ్రహాంతరాలకు విస్తరిస్తున్న శాస్త్ర సాంకేతికత మనం రోజు ఏం తింటే ఆరోగ్యంగా ఉంటామన్నది మాత్రం వివరించలేకపోతోంది. ఇందుకు ఆయా రంగాలను తన లాభాల కోసం నియంత్రిస్తున్న వ్యాపార, ఆర్థిక వ్యవస్థే ప్రధాన కారణం. పత్రికలు, టీవీ, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ తదితర ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజారోగ్యానికి చెందిన అనేక అంశాలు మన అరచేతుల్లోకే వచ్చి పడుతున్న కాలం ఇది. వీటిలో అధిక భాగం మనల్ని గందరగోళపరిచేవే. వీటి ప్రచారం వెనుక వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో స్థాపించిన పరిశ్రమల యజమానుల కార్పొరేట్ ప్రయోజనాలున్నాయి. వీటి వెనుక ప్రతినిత్యం సత్యం సమాధైపోతుంది. ఆహార రంగంలో ప్రచారంలో ఉన్న అబద్ధాలు, అసత్యాల వెనుక ఉన్న సత్యాన్ని అర్థమయ్యేట్లు చేసే రచనలు ప్రచురించడం మా కార్యాచరణ. ప్రజారోగ్య రంగంలో ప్రత్యామ్నాయ ఆలోచనలను, ప్రధానంగా ఆహారానికి, ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థమయ్యేటట్లు చేయడం ద్వారా మన జీవితాల్లో ప్రత్యక్ష మార్పుకు కృషి చేయడం మా లక్ష్యం. ముందు మాట. చాలామంది దృష్టిలో ఉపవాసం అనే మాట ఏదో మత ఆచారానికి సంబంధించిన వ్యవహారం. అత్యధిక ప్రధాన మతాలు ఉపవాసాన్ని ఏదో ఒక సందర్భంలో ఆచారంగా ప్రబోధిస్తాయి. హిందువులు శివరాత్రి నాడు, క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ముందు రోజుల్లోనూ, మహమ్మదీయులు రంజాన్ మాసంలోనూ ఉపవాసం ఉంటారు. బౌద్ధులు, జైనులు, యూదులు కూడా ఉపవాసాన్ని ఆచరిస్తారు. ఉపవాసం కేవలం శరీరాన్నే కాకుండా మనసును కూడా శుద్ధి చేస్తుందని నమ్ముతారు. ఉపవాసం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని, జీవన కాలాన్ని పెంచుతుందనే విషయం గత కొద్ది కాలంగా వైద్య వర్గాల చర్చలకు కేంద్ర బిందువైంది. ఉపవాసం వలన రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలతో పాటు ఇతర జీవక్రియల ప్రమాణాన్ని మెరుగవుతాయని రుజువైంది. ఉపవాసానికి తక్కువ పిండి పదార్థాలు, ఎక్కువ కొవ్వు పదార్థాలు ఉండే ఆహారం తోడైతే అద్భుతమైన ఫలితాన్నిస్తాయని కూడా నిర్ధారణ అయింది. దురదృష్టవశాత్తు ప్రధాన స్రవంతిలో ఉన్న వైద్యుల్లో ఎక్కువ శాతం మంది తమ దగ్గరకు ఊబకాయంతోనూ, రెండవ రకం మధుమేహంతోనూ బాధపడుతూ వచ్చే రోగులకు పైన చెప్పుకున్న ఆహారాన్ని సూచించలేకపోవడానికి కారణం అవగాహన లోపమే. డాక్టర్ జాసన్ ఫంగ్ వ్రాసిన ఈ పుస్తకాన్ని సమదర్శిని గారు సరిగ్గా సరైన సమయంలోనే అనువాదించి మనకందించారు. జీవక్రియల సంబంధ వ్యాధులకు చికిత్స చేసే వైద్యులే కాకుండా ఆరోగ్యాన్ని గురించి తెలుసుకోవాలనుకునే వారు, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకునే వారందరూ తప్పక చదవవలసిన పుస్తకం ఇది. అధిక ప్రయోజనకరంగా ఉండే రకరకాల ఉపవాస విధానాలను ఈ పుస్తకం వివరిస్తుంది. సహజంగా దొర్లే పొరపాట్లను హెచ్చరించి గరిష్ట ప్రయోజనం పొందే మార్గాలను సూచిస్తుంది ఈ పుస్తకం. దైనందిన జీవితంలో ఉపవాసం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకునేవారు, ఉపవాసం గురించి అందరికీ తెలియచెప్పాలనుకునేవారు, మరియు ఈ ఉపవాసాన్ని అవలంబిస్తున్న వారు అందరూ చదివి తీరవలసిన పుస్తకం ఇది. ప్రపంచంలో సత్యాలన్నీ 3 దశల్లో రూపొందుతాయి. మొదట అది కించపరచబడుతుంది, తరువాత తీవ్ర దాడికి గురవుతుంది, వీటిని తట్టుకొని నిలబడ్డాక ఆమోదం పొందుతుంది. అదర్ స్పోకెన్ హియర్. కనీసం మద్యం అమ్మే దుకాణాల మీద ఉన్నటువంటి అదుపు, నియంత్రణ కూడా లేని ప్రైవేటు వైద్య రంగం ఉన్న దేశం ప్రపంచంలో భారతదేశమే.
ఏ నివాస ప్రాంతంలోనైనా ప్రైవేట్ నర్సింగ్ హోమ్ ప్రారంభించవచ్చు. వైద్య వ్యర్థాలను ఎక్కడైనా పారవేయవచ్చు. జవాబుదారీతనం లేని వైద్యం అందించవచ్చు. ఇష్టం వచ్చినంత ఛార్జీలు వసూలు చేయవచ్చు. వారి వైద్యంపై పర్యవేక్షణ ప్రభుత్వానికేమీ లేదు. పైగా ఈ ప్రైవేటు వైద్య రంగానికి ఎక్స్క్యూజ్ డ్యూటీలో మినహాయింపు, హాస్పిటల్స్కు కట్టుకోవడానికి సబ్సిడీతో కూడిన రుణాలు, పన్ను సడలింపు, సరళీకరించిన వైద్య బీమా వ్యాపారము, బీమా ప్రీమియం పై పన్ను మినహాయింపు ఇవన్నీ ఉన్నాయి. కె. సుజాతారావు, ఐఏఎస్, మాజీ కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ. మానవ సమాజానికి జీవక్రియ సంబంధ జబ్బులు పెనుభారంగా తయారయ్యాయి. జాతి సంపదలోనూ, వ్యక్తుల ఆదాయాల్లోనూ అధిక భాగం ఈ జబ్బుల మీదే ఖర్చవుతుంది. ఈ జబ్బులను నివారించే మార్గాల కోసం వెతకాలి. కనీసం వీటి ద్వారా కలిగే ఇబ్బందులు తగ్గించే మార్గాన్నైనా అన్వేషించాలి. ఈ జబ్బుల చికిత్సపై పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ అందుకోసం ఇవ్వాల్సినంత ప్రాధాన్యతను మాత్రం ఇచ్చి శ్రద్ధ పెట్టడం లేదని చెప్పాలి. ఇటీవల దశాబ్దాలలో ఆహార లభ్యత పెరిగింది. రోజూ ముప్పూటలా తినడానికి అలవాటు పడ్డాం. శారీరక శ్రమ తగ్గడంతో అగ్నికి ఆజ్యం తోడైనట్లయింది. వీటి ఫలితమే ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు. ఆహారపు అలవాట్లు, జీవన పద్ధతులు మారాల్సి ఉందని మనమందరం అంగీకరిస్తున్నాం. మన ముందు తరాల వాళ్ళు పద్ధతులకు వెళ్ళాలనుకుంటున్నాం. దీనికోసం మనం మానవ జాతి పరిణామ క్రమాన్ని, దాని వెనుక ఉన్న సైన్స్ను అర్థం చేసుకోవాలి. మనిషి పుట్టింది రోజంతా తింటూనే గడపడానికి కాదని మనం ఒప్పుకుంటాం. 20 లక్షల సంవత్సరాల చరిత్ర గల మానవుడు తినడంతో పాటు ఆకలిని భరించడం, కష్టపడడం, శ్రమించాడు. మనం విందులు తినడానికి మాత్రం కొనసాగిస్తూ ఉపవాసాన్ని, శ్రమను వదిలివేశాం. వస్తున్న ఆరోగ్య సమస్యల నుండి బయటపడాలంటే శక్తి, కెలోరీలు దండిగా ఉండే శుద్ధి, పాలిష్ చేసిన ఆహారాలను తినడం తగ్గించాలి. ఉపవాసాన్ని సాధన చేసుకోవాలి. ఈ పద్ధతులను పాటిస్తే అవి ఇచ్చే ఫలితాలను మందులు ఇవ్వలేవు. తొలి దశల్లోని మానవుడు ఆకలికి తప్పనిసరై అలవాటు పడ్డాడు. తర్వాత క్రమంలో ఉపవాసాన్ని అన్ని మతాలలోనూ ఆచరించారు. దీనివల్ల ప్రయోజనం ఉండడంతో శతాబ్దాలుగా ఈ ఆచారం కొనసాగుతూనే ఉంది. మానవ సంస్కృతికే కాక శరీర స్వభావానికి కూడా ఉపవాసం అనువైనది. ఈ సూత్రాన్ని అనుసరించే మన శరీరం నిర్మితమైంది. సమదర్శిని గారు అంకిత భావంతో గతంలో ఊబకాయం, మధుమేహాలపై జాసన్ ఫంగ్ రాసిన పుస్తకాలను పరిచయం చేశారు. అచ్చ తెలుగులో రాసి గొప్ప కృషి చేశారు. దీన్ని కేవలం పుస్తకంగానే చూడను, అంతకు మించి సామాజిక కర్తవ్యం ఇందులో ఉంది. ప్రతి ఒక్కరూ దీన్ని చదివి ఇందులో సందేశాన్ని ప్రచారం చేయాలని నేను కోరుతున్నాను. మతపరమైన విశ్వాసాలు ఉంటే మీరు చేసే ప్రచారం ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు మీ నమ్మకాలకి తోడ్పడుతుంది. ఎస్వీఎల్ నారాయణరావు, ఎండి, డిఎం, డిఎన్బి, నెఫ్రో, మూత్రపిండాల వైద్య నిపుణుడు. కిడ్నీ జబ్బులు భారతదేశం. 2005లో జరిగిన సర్వేలో మన దేశంలో చనిపోతున్న వారిలో 53% మంది దీర్ఘకాలిక వ్యాధులతో చనిపోతున్నట్లు వెల్లడైంది. ఆ దీర్ఘకాలిక జబ్బుల్లో క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సికేడి) ఒకటి. ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ (ఈఎస్ఆర్డి). ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరము 7% పెరుగుతున్నట్లు అంచనా. మన దేశంలో సికేడి, ఈఎస్ఆర్డిలకు ఎంతమంది గురవుతున్నారో ఖచ్చితమైన లెక్కలు లేవు. నమోదు చేసే పద్ధతి లేదు. ప్రస్తుత అంచనాల ప్రకారం ప్రతి సంవత్సరము 22 లక్షల మంది ఈఎస్ఆర్డి దశకు చేరుతున్నారు. మన దేశంలో ఈ కిడ్నీ జబ్బులు వస్తున్న వారిలో అధిక శాతం మధుమేహం వల్ల వస్తున్న కేసులే. పాశ్చాత్య దేశాలలో 70 సంవత్సరాల వరకు ఈ జబ్బు వచ్చినా బ్రతుకుతున్నారు. మన దేశంలో 50 సంవత్సరాల వయసులోనే చనిపోతున్నారు. ప్రభుత్వ వైద్యశాలలో ఈ జబ్బులకు అందుతున్న వైద్యం తక్కువ ఫలితంగా ప్రైవేట్ ఆసుపత్రులపైనే ఆధారపడాల్సి వస్తుంది.
3వ ముద్రణ సందర్భంగా పరిచయకర్త మాట. ఊబకాయం, మధుమేహం, గుండెపోటు, పక్షవాతం, చిత్తవైకల్యం అంటే అల్జీమర్స్, డిమెన్షియా వంటి వాటన్నింటినీ జీవనశైలి వ్యాధులుగా వర్గీకరిస్తున్నారు. జీవక్రియ లోపాల ఫలితంగా వస్తున్నట్లు గుర్తించారు. సారాంశంలో హార్మోన్ల అసమతుల్యత ఫలితంగా కలుగుతున్న విపర్యవసనాలే. అందున ప్రధానంగా ఇన్సులిన్ హార్మోన్ ఎక్కువైన ఫలితంగా వస్తున్న సమస్యలే ఇవి. ఇప్పటి వరకు మన వైద్యులలో అత్యధిక మంది ఇన్సులిన్ హార్మోన్ను శరీరానికి కావలసినంత ఉత్పత్తి చేయకపోయిన ఫలితంగా మధుమేహం వస్తున్నట్లు భావిస్తున్నారు. అందుకే ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచే రకం మందులు లేదా ఇన్సులిన్ పనితనాన్ని పెంచే మందులు లేదా నేరుగా ఇన్సులిన్ బయట నుండి ఇవ్వడం ద్వారా వైద్యం చేస్తున్నారు. ఫలితంగా జీవితాంతం మందులు వాడాల్సి వస్తుంది. మందులు వాడినప్పటికీ మధుమేహం వల్ల జరిగే నష్టాలు కంటి చూపు కోల్పోవడం, కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు రావడం, స్పర్శ కోల్పోవడం, కిడ్నీ వైఫల్యం, గుండె జబ్బులు నివారించలేకపోతున్నారు. అదేమని ప్రశ్నిస్తే వైద్యానికి ఉన్న పరిమితులు ఇంతేనని చెప్పి సరిపెడుతున్నారు. కానీ రోగాల బాధలు చూసి ఆవేదన చెందే వైద్యులు వైద్య పరిశోధకులపై వివరణతో సంతృప్తి చెందక మరింత అన్వేషణలోకి వెళ్ళారు. మధుమేహం ఎందుకు ప్రపంచమంతటా మహమ్మారిలాగా విస్తరిస్తున్నదో శోధించారు. ఆ క్రమంలో మనం తీసుకుంటున్న ఆహారము, తినే పద్ధతులు, శ్రమలేని జీవనము కారణాలుగా గుర్తించారు. మధుమేహం ఒకసారి వస్తే ఇక వెనుకకు వెళ్ళదన్న వాదన తప్పు అని గుర్తించారు. నియంత్రణలో ఉంచుకోవడం అన్న భావన నుండి బయటపడి దానిని తిప్పికొట్టడం వైపు అడుగులు వేశారు. ఇన్సులిన్ హార్మోన్ తగ్గడం వల్లగాక అది అదనం కావడం వల్ల వస్తున్న సమస్యగా గుర్తించారు. ఇన్సులిన్ పట్ల శరీరంలో నిరోధకత పెరుగుతున్న కారణంగానే శరీర కణాల్లోకి పోవాల్సిన చక్కెరలు రక్తంలోకి వస్తున్నట్లు నిర్ధారించారు. కెనడాకు చెందిన కిడ్నీ వైద్య నిపుణుడైన జాసన్ ఫంగ్ తన వద్దకు వైద్యానికి వచ్చే రోగుల అవస్థలు చూసి కలత చెంది పరిష్కార మార్గాల కోసం అన్వేషించిన క్రమంలో పోషకాహార విజ్ఞానం చదివాడు. తనకంటే ముందు ఈ రంగంలో పరిశోధన చేసిన వాళ్ళు ముందుకు తెచ్చిన ఫలితాలను, నిర్ధారణలను వంట పట్టించుకున్నారు. పెద్దవాళ్ళు చెప్పినట్లు నీటి ప్రవాహానికి వాలుగా పోవడానికి ఈత రానక్కర్లేదు. ప్రవాహానికి ఎదురుగా పోవడానికి ఈత రావాలి, తెగువ కావాలి. జాసన్ ఫంగ్ ఈత నేర్చుకొని ప్రవాహానికి ఎదురుగా ఈదేందుకు సాహసించాడు. సాంప్రదాయకంగా జరుగుతున్న చికిత్సా పద్ధతులపై తిరుగుబాటును ప్రకటించే ధైర్యం చేశాడు. మధుమేహం ఉన్నవారికి ఇన్సులిన్ అదనంగా ఇవ్వడమంటే తాగుబోతు వాడికి మరింత మద్యం అందించడమేనన్నాడు. ఇన్సులిన్ ఎండగట్టడమే పరిష్కారమన్నాడు. ఇన్సులిన్ ప్రేరేపించే పిండి పదార్థాలను, ఆహారాలను కత్తిరించాలన్నాడు. 2 గంటలకు ఒకసారి ఏదో ఒకటి తినాలన్న భావన ఎలా తప్పో వివరించాడు. వీలైనంత తక్కువసార్లు తినమన్నాడు. ఇన్సులిన్ను ఎండగట్టే ప్రక్రియలో భాగంగా ఉపవాసం దానికి అత్యుత్తమ సాధనమని చెప్పాడు. దాని విశిష్టతను, అది పాటించడం వల్ల శరీరానికి వనగూరే ప్రయోజనాలను శాస్త్రీయంగా వివరించాడు. తన వద్దకు వైద్యానికి వచ్చే వారిని ప్రోత్సహించి ఉపవాసం పాటింపజేసి వారిలో అద్భుతమైన మార్పులు రావడాన్ని రికార్డ్ చేశారు. ఒబేసిటీ కోడ్, డయాబెటిక్ కోడ్, కంప్లీట్ గైడ్ టు ఫాస్టింగ్, క్యాన్సర్ కోడ్ అన్న ఆయన రాసిన 4 పుస్తకాలను నేను తెలుగులో ఊబకాయం, మధుమేహం, ఉపవాసం, క్యాన్సర్ కోడ్ అన్న పేర్లతో పరిచయం చేశాను. నేను స్వయంగా ఈ విధానాన్ని ఆచరించి గత 5 సంవత్సరాలుగా మధుమేహం మందులు మానివేసి ఆరోగ్యంగా జీవించగలుగుతున్నాను. తెలుగు రాష్ట్రాలలోని వైద్యులు అనేక మంది ఈ విధానాలను అంగీకరించి ప్రచారం చేస్తున్నారు. ఈ మార్పు శుభసూచకం. ఆహార, మందుల పరిశ్రమల భారీ పెట్టుబడులను కలిగి ప్రభుత్వాల విధానాలను ప్రభావితం చేసే శక్తి కలిగి ఉన్నాయి. వారు సృష్టించిన తప్పుడు సమాచారాన్ని, భావనలను పటాపంచలు చేసి ప్రజలకు ఆహారం పట్ల సరైన అభిప్రాయాలను ఏర్పరచాలన్న తపనతోనే నేను ఈ కృషికి పూనుకున్నాను. ఉపవాసం ఎందుకు, ఎలా?
నేను కెనడాలోని టొరంటో నగరంలో పుట్టి పెరిగాను. టొరంటో యూనివర్సిటీలో బయోకెమిస్ట్రీతో పాటు అక్కడే వైద్య డిగ్రీని, జనరల్ మెడిసిన్లో పీజీ కోర్సులు పూర్తి చేశాను. అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో నెఫ్రాలజీ చదివాను. ప్రతిభావంతులైన ఆలోచనాపరులు చదువుగా దీన్ని చెబుతారు. మూత్రపిండ జబ్బులలోని సమస్యలైన సంక్లిష్ట ద్రవాలు పోగుపడడం, ఎలక్ట్రోలైట్ల సమస్యలు వంటి వాటిని పరిష్కరించడం నాకు ఆసక్తికర విషయాలు. 2001లో నేను వైద్య ప్రాక్టీస్ కోసం నా సొంత నగరమైన టొరంటోకు తిరిగి చేరాను. మూత్రపిండ జబ్బులకు ప్రధాన కారణం 2వ రకం మధుమేహమే. ఇలాంటి వందలాది రోగులకు నేను వైద్యం చేశాను. వీరిలో అధికులు ఊబకాయంతో బాధపడడం కూడా గమనించాను. ఇలాంటి సమస్యలపై నాకు 2010 నాటికి ఆసక్తి పెరిగింది. ఆహారం గురించిన పోషకాహార శాస్త్రంపై దృష్టి సారించాను. సాంప్రదాయిక వైద్యం చేస్తూ పోయే బదులు ఆహార మార్పుల గురించి, ఉపవాసం గురించి నేను రోగులకు ఎలా చెప్పగలిగాను? వైద్య కోర్సుల్లో పోషకాహార శాస్త్రం గురించిన పాఠాలు అతి తక్కువగా చెప్తారు. టొరంటోలో కూడా అదే పరిస్థితి. వైద్య డిగ్రీ కోర్సు మొదటి సంవత్సరంలో చెప్పిన 4 గంటల క్లాసులు తప్ప మొత్తం 9 సంవత్సరాల వైద్య విద్యలో దాని గురించి చెప్పిందేమీ లేదు. అందువల్ల వైద్యం చేయడం మొదలెట్టిన 5-6 సంవత్సరాలకి గానీ దానిపై నాకు ఆసక్తి కలుగలేదు. అప్పటికే అట్కిన్ డైట్, తక్కువ పిండి పదార్థాలు అనే ప్రచారంలో ఉండింది. నా కుటుంబ సభ్యులు కూడా దాన్ని పాటించి ఆశ్చర్యకరమైన ఫలితాలు పొందారు. ఇతర వైద్యులు అనేక మందిలాగే నేను ఈ ఆహారం తిన్నవారి రక్తనాళాలు దెబ్బతింటాయని భావించాను. నా సహచర వేలాది మంది వైద్యులందరూ నేర్చుకున్నట్లే తక్కువ కొవ్వుల ఆహారమే మంచిదని రుజువవుతుందని, తక్కువ పిండి పదార్థాల ఆహారం కేవలం వెర్రి భ్రమ మాత్రమేనని అనుకున్నాను. అయితే ఆ కాలంలోనే ప్రపంచ ప్రఖ్యాతమైన న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో తక్కువ పిండి పదార్థాల ఆహారంపై వ్యాసాలు వచ్చాయి. సమాజంలో ప్రాచుర్యంలో ఉన్న తక్కువ కొవ్వుల ఆహారాన్ని, తక్కువ పిండి పదార్థాల ఆహారాన్ని ఇచ్చి రోగులపై చేసిన అధ్యయనాల రిపోర్టులు వచ్చాయి. తక్కువ పిండి పదార్థాల ఆహారాలు తీసుకున్న వారే బరువు బాగా తగ్గారని నిర్ధారణ అయింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గుండె జబ్బులకు దారితీసే ప్రధాన సమస్యలైన కొలెస్ట్రాల్, రక్తపు చక్కెరలు, రక్తపోటు వంటివన్నీ ఈ తక్కువ పిండి పదార్థాల ఆహారాల్లోనే తగ్గి బాగా మెరుగయ్యాయి. ఇది నిజంగా పజిల్ లాంటిదే, తికమక పెట్టేదే. ఇక్కడే నా ప్రయాణం మొదలైంది. ఊబకాయానికి మూల కారణం కోసం అన్వేషణ. తాజా అధ్యయనాలు తక్కువ పిండి పదార్థాల ఆహారం రుజువుకు నిలబడేదేనని, ఫలితాన్నిచ్చేదేనని తేల్చాయి. అయినా అప్పటికీ నేను వైద్యులందరూ భావిస్తున్న ఆలోచనలతోనే ఉన్నాను. తక్కువ కేలరీలు తీసుకో, ఎక్కువ ఖర్చు పెట్టు అన్న సూత్రమే బరువు తగ్గడానికి మంచి పని చేసే సూత్రంగా నమ్ముతున్నాను. అయితే అట్కిన్ ఆహారంలో తినే ఆహారంలో ఇన్ని కేలరీలు తినాలన్న ఆంక్ష లేకపోయినప్పటికీ బరువు తగ్గడం జరిగింది. ఇదే నన్ను సందేహంలో పడవేసింది. తాజా అధ్యయనాలు తప్పేమోనని కూడా సందేహించాను. అందుకు అవకాశం కనిపించలేదు. ఎందుకంటే ఒకటి కాదు, అనేక అధ్యయనాలు అదే ఫలితాలను చూపించాయి. అంతేకాదు, అట్కిన్ ఆహారం తీసుకుని బరువు తగ్గిన వాళ్ళు అనేక వేల మందిని చూశాక నిర్ధారణకు రాక తప్పలేదు. తార్కికంగా చెప్పుకోవాలంటే తక్కువ తిను, ఎక్కువ కేలరీలు ఖర్చు చేయమనే సూత్రం తప్పు కావాలి. ఆ సూత్రాన్ని నిరాకరించక తప్పలేదు. మరి ఏది సరైనది? ఎందువల్ల బరువు పెరుగుతున్నారు? ఊబకాయానికి వెనుక ఉన్న మూలాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. ఈ ప్రశ్నకు సమాధానం ఆలోచించే తీరుబాటు వైద్యులకు కూడా లేదు. ఎందుకంటే మాకు ఇప్పటికే ఆ ప్రశ్నకు జవాబు తెలిసినదే గదా అన్న బలమైన నమ్మకం. ఎక్కువ కేలరీలు ఆహారం తినడం వల్లనే బరువు పెరుగుతున్నారనుకున్నాం. ఇదే నిజమైతే తిండి తగ్గించడం వల్లనూ, ఎక్కువగా కేలరీలు ఖర్చు చేసే వ్యాయామాలు చేయడం వల్లనూ బరువు తగ్గాలి. తక్కువ తిను, ఎక్కువ నడువు అన్న సూత్రం పనిచేయాలి. కానీ అనుభవం అలా లేదు. గడిచిన 50 సంవత్సరాలలో అనేక మంది చనిపోయారు. ఈ సూత్రం పనిచేయలేదు. ఆచరణలో చూపించినప్పుడు ఈ సూత్రం పనిచేయడం లేదని తేలిపోయింది.
ఊబకాయం కెలోరీలు ఎక్కువ తక్కువల వల్ల రావడం లేదని, హార్మోన్ల అసమతుల్యత వల్లనే వస్తుందని అర్థమైంది. మనం తిన్నప్పుడు ఇన్సులిన్ స్థాయి పెరుగుతుంది. ఆహారం ద్వారా వచ్చే శక్తిలో కొంత భాగాన్ని తర్వాతి అవసరాల కోసం కొవ్వుగా మార్చమని ఈ ఇన్సులిన్ శరీరానికి సంకేతాలు ఇస్తుంది. వేల సంవత్సరాలు కరువు కాటకాలలో మనుషులు చనిపోకుండా రక్షించింది ఈ సహజ ప్రక్రియే. అయితే ఇన్సులిన్ స్థాయిలు దీర్ఘకాలంగా ఎక్కువగా ఉండడం అన్నది ఊబకాయానికి దారితీస్తుంది. ఈ సమస్యను అర్థం చేసుకున్నాక పరిష్కారం సులభమే. ఇన్సులిన్ ఎక్కువ అవ్వడం వల్ల ఊబకాయం వస్తే దాన్ని పెరగకుండా చేస్తే బరువు తగ్గుతారన్నమాట. ఇన్సులిన్ స్థాయిలు తగ్గించడానికి అత్యుత్తమ మార్గాలు కీటోజెనిక్ ఆహారము, మరీ తక్కువ పిండి పదార్థాలు, కొంత మాంసకృతులు, ఎక్కువ కొవ్వులు ఉన్న ఆహారం, మళ్ళీ ఉపవాసం. రెండవ రకం మధుమేహం. ఇన్సులిన్ మధుమేహం 2కు చికిత్స చేసే కార్యక్రమంలో నేను గుర్తించింది ఏమిటంటే ఊబకాయానికి మధుమేహానికి దగ్గర సంబంధం ఉంది. అయితే వీటికి అనుసరిస్తున్న చికిత్సల్లోనే అసంబద్ధత ఉంది. ఊబకాయానికి తగ్గించడానికి ఇన్సులిన్ను తగ్గిస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది. కానీ నాలాంటి డాక్టర్లమందరము మధుమేహం 1కి 2కి రెండింటికీను ఇన్సులిన్ వాడుతూ వచ్చాం. ఇన్సులిన్ రక్తపు చక్కెరల స్థాయిని తగ్గిస్తుంది. అదే సందర్భంలో అది బరువును పెంచుతుంది. ఈ రకంగా తప్పుడు వైద్యం చేస్తున్నామని నేను గుర్తించాను. 1వ రకం మధుమేహం 2వ రకానికి పూర్తి భిన్నమైనది. 1వ రకంలో శరీరపు రోగనిర్ధారణ వ్యవస్థ దెబ్బతిని క్లోమగంధిలో ఇన్సులిన్ ఉత్పత్తి కాకుండా పోతుంది. ఇన్సులిన్ లేనందువలన రక్తపు చక్కెరల స్థాయి పెరుగుతాయి. అందువలన ఈ కేసుల్లో బయట నుండి ఇన్సులిన్ ఇవ్వడం అవసరం. దానివల్ల ఫలితం ఉంటున్నది. దీనికి భిన్నంగా 2వ రకం మధుమేహంలో ఇన్సులిన్ ఎక్కువగా ఉండడమే సమస్య. శరీరంలో ఇన్సులిన్ నిరోధకత పెరిగిన కారణంగా ఇన్సులిన్ స్థాయిలు అధికమవ్వడమే ఇందులో సమస్య. ఇక్కడ ఇన్సులిన్ ఉన్నప్పటికీ అది పనిచేయకపోవడమే సమస్య. మధుమేహం 2 ఉన్నవారికి ఇన్సులిన్ అదనంగా ఇవ్వడం వలన మనం రక్తపు చక్కెరలు పెరగడానికి మూలమైన ఇన్సులిన్ నిరోధకత జోలికి వెళ్ళలేము. ఈ కారణంగానే మధుమేహం 2లో మనం కాలం గడిచే కొద్దీ మందుల డోసు పెంచుతూ పోవాల్సి వస్తుంది. ఇన్సులిన్ నిరోధకత ఎందుకు పెరుగుతుందన్నదే కీలక ప్రశ్న. సమస్యకు మూలం అర్థం కానంత వరకు దాన్ని పరిష్కరించలేం. ఇన్సులిన్ పెరగడం వల్లనే ఇన్సులిన్ నిరోధకత వస్తుంది. ఏ పదార్థమైనా శరీరంలో ఎక్కువైతే శరీరం దాని పట్ల నిరోధకతను పెంచుకుంటున్నదని సహజ సూత్రం. ఆల్కహాల్ ఎక్కువగా తాగితే శరీరం నిరోధకతను పెంచుకుంటుంది. దాన్నే నిగ్రహ శక్తి అంటారు. మత్తు మందులకు కూడా శరీరం అలాగే స్పందిస్తుంది. నిద్ర మాత్రల విషయంలో కూడా కొన్నాళ్ళు పోయాక ఆ డోసు సరిపోదు. శరీరం నిరోధకత పెంచుకుంటుంది. ఇన్సులిన్ విషయంలో కూడా జరిగేది అదే. అది ఇన్సులిన్ వల్ల ఊబకాయం వస్తుంది. అధిక ఇన్సులిన్ వల్లనే ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. దీని కారణంగానే మధుమేహం 2 వస్తుంది. ఈ కోణం నుండి చూసినప్పుడు వైద్యులు చేస్తున్న తప్పు ఏమిటో మనకు అర్థం అవుతుంది. ఇన్సులిన్ అధికం కావడం వల్ల తలెత్తుతున్న సమస్యలకు మరింత ఇన్సులిన్ ఇచ్చే చికిత్స చేస్తున్నారు. వైద్యులు చేసే తప్పు రోగులకు కూడా అర్థమవుతుంది. మధుమేహం 2 తగ్గాలంటే బరువు తగ్గించుకోమని మీరు మాకు చెబుతున్నారు. కానీ మీరు వాడిస్తున్న ఇన్సులిన్ వల్ల మేం బరువు పెరుగుతున్నాం. ఇది మాకు ఎలా మేలు చేస్తుంది అని నా రోగులు నన్ను ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు నేను తగిన జవాబు చెప్పలేకపోయాను. అదెందువల్లనో నాకు ఇప్పుడు అర్థమైంది. వారి ప్రశ్న పూర్తిగా సరైనదే. ఇన్సులిన్ ఇవ్వడం వల్ల వారికి మేలు జరగడం లేదు. ఇన్సులిన్ వల్ల బరువు పెరిగి వారి మధుమేహ సమస్య మరింత తీవ్రమవుతుంది. మరింత ఇన్సులిన్ను కోరుతోంది. ఈ వలయం పునరావృతమవుతుంది. ఇన్సులిన్ ఇచ్చే కొద్దీ మరింత బరువు పెరుగుతారు. బరువు పెరిగే కొద్దీ మరింత ఇన్సులిన్ కావాల్సి వస్తుంది. ఇదొక విషవలయం. డాక్టర్లుగా మేం మధుమేహం 2కి చేస్తున్న చికిత్స పూర్తిగా అపసవ్యమైనదే. సరైన చికిత్స చేస్తే మధుమేహం పరిష్కరించదగిన వ్యాధి. ఊబకాయంలాగే మధుమేహం 2ను కూడా ఇన్సులిన్ పెరిగినందువల్ల వస్తున్న సమస్యే. దీనికి చికిత్స ఇన్సులిన్ పెంచడం గాక తగ్గించడమే. నిప్పును ఆర్పడానికి గ్యాసోలిక్ వాడితే
అగ్నికి ఆజ్యం ఎలా తోడైనట్లవుతుందో అలాగే ఇన్సులిన్ ఇవ్వడం వల్ల మధుమేహం 2కి మరింత అధ్వాన్నమవుతుంది. ఊబకాయం, మధుమేహం 2తో బాధపడుతున్న నా రోగులకు ఇన్సులిన్ స్థాయిలు తగ్గించడం ద్వారా సహాయపడాలనుకున్నాను. ఇందుకోసం ఏది సరైన దారి? మందుల అవసరం ఇందులో ఏమీ లేదన్నది స్పష్టం. బేరియాట్రీ లాంటి శస్త్రచికిత్స కొంత ఉపయోగపడినా దానివల్ల వచ్చే సమస్య అనేకం. ఇందుకు పనికొచ్చే పరిష్కారం ఆహారంలో మార్పే. ఆహారం అలవాట్లను మార్చడం ద్వారా ఇన్సులిన్ను తగ్గించడమే సరైన మార్గం. 2012లో ఇంటెన్సివ్ డైటరీ మేనేజ్మెంట్ పేరిట నేను చేపట్టిన కార్యక్రమం ద్వారా ఊబకాయం, మధుమేహం 2లకు చికిత్స మొదలెట్టాను. ఆహార మార్పులపై దృష్టి సారించాను. తొలుత పిండి పదార్థాలు ఎంత వీలైతే అంత తక్కువ వాడమని చెప్పాను. శుద్ధీకరించినటువంటి పిండి పదార్థాలు ఇన్సులిన్ స్థాయిలు పెంచుతాయి గనుక పిండి పదార్థాలు తగ్గించడం ద్వారా ఇన్సులిన్ తగ్గించడంపై దృష్టి పెట్టాను. నా రోగులతో ఆహార మార్పు అవసరం గురించి ఎక్కువ సమయం తీసుకుని వివరించాను, నచ్చచెప్పాను, బతిమాలాను. అయినా ఆచరణలో చాలా సమస్యలు వచ్చాయి. ఈ ఆహారం పాటించడానికి రోగులు చాలా కష్టపడ్డారు. అలవాటు పడ్డ ఆహారానికి భిన్నంగా తీసుకోవడానికి వారి జీవన సరళి వల్ల కూడా ఇబ్బంది పడ్డారు. అయితే నేను నా పట్టు విడవలేదు. ఇన్సులిన్ స్థాయిలు తగ్గించడం ద్వారానే వారికి మేలు జరుగుతుందని అర్థమయింది గనుక అందుకోసం మార్గాలను వెతికాను. ఆహారం తీసుకోవడంలో, కొన్ని ఆహారాలను పక్కన పెట్టడంలో వస్తున్న సమస్యల పరిష్కారం కోసం ఆలోచించాను. ఆహారాన్ని మరింత సరళంగా రూపొందించడం కోసం ఆలోచించాను. అసలు ఆహారమే తీసుకోకపోతే ఎలా ఉంటుందని ఆలోచించాను. అదే ఉపవాసం. బరువు పెరగడం, తగ్గడం. మనం తినే ఆహారం మండి శక్తినిస్తుంది. సగటున మగవాళ్ళకు రోజుకు 2400 కేలరీలు, ఆడవాళ్ళకు 1800 కెలోరీల శక్తి కావాలి. అంతకంటే అదనంగా శక్తినిచ్చే ఆహారం మనం తింటే బరువు పెరుగుతాం. ఒక ముద్ద అన్నం అదనంగా తింటే అందులో 20 కెలోరీల శక్తినిచ్చే కొవ్వులు శరీరంలో చేరుతాయి. 7700 కెలోరీల శక్తి చేరితే 1 కిలో బరువు పెరుగుతాం. అదనంగా 10 ముద్దలు అన్నం చొప్పున 40 రోజులు తింటే 1 కిలో బరువు పెరుగుతాం. అలా లెక్క ప్రకారం తినాల్సిన అన్నం కన్నా 10 ముద్దల లెక్కన 40 రోజులు తగ్గిస్తే 1 కిలో బరువు తగ్గుతారన్నమాట. పిండి పదార్థాలను పూర్తిగా కత్తిరించి మాంసకృతులు, కొవ్వుల ఆహారం మాత్రమే తీసుకుంటే బరువు పెరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఒక పరిమితికి మించి వాటిని తినలేము. మాంసకృతులను రోజుకు 150 నుండి 200 గ్రాములు మించి తినకూడదు. ఘన ఆహారాలను రోజుకు 2 సార్లకు పరిమితం చేయడం మంచిది. క్యాలరీలు లేని ద్రవాలను ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు. ఉపవాసం నా ప్రయోగాలు. జిమ్మీ మూర్ కీటో డైట్కి మంచి ప్రచారకుడు. రచయితగా ది కీటోజెనిక్ కుక్ బుక్, కీటో క్లారిటీ, కొలెస్ట్రాల్ క్లారిటీ పుస్తకాలు రాశారు. అంతర్జాలంలో ఈ డైట్పై బ్లాగులు నడుపుతున్నాడు. ఉపవాసం అనేది మొత్తం శరీర ఆరోగ్యానికి మెరుగుపరుస్తుందని నేను విని 1 దశాబ్దం పైగా అయింది. నా అనుభవం మరో ముందు మాట అవుతుందేమో. పనిగట్టుకుని ఆకలితో ఎందుకు నిన్ను నువ్వు హింసించుకుంటావు? ఎవరికైనా ఇలా ఆకలితో ఇబ్బంది పడడం పట్ల ఇష్టం ఎలా పుడుతుంది? ఇది నవ్వులాటలాగా అనిపించదా? ఈ పుస్తకం చదివే అనేక మంది పాఠకులలాగే నాకు ఇలాంటి ఆలోచనలు కలిగాయి. 2006లో ఉపవాసం ఇలాంటి ప్రయోజనాలు కలిగిస్తుందని, కొలెస్ట్రాల్ పైన, రక్తపు చక్కెరల స్థాయి పైన అద్భుతంగా పనిచేస్తుందని నమ్మలేకపోయాను. ప్రోటీన్ పవర్ అనే పుస్తకాన్ని రాసిన డాక్టర్ మైకేల్ ఈట్స్ ద్వారా అడపాదడపా ఉపవాసం పాటించడం గురించి నేను మొదట తెలుసుకున్నాను. 2006లో ఆయన దీనివల్ల బరువు తగ్గడమేగాక ఇంకా అనేక విధాలుగా కూడా ఆరోగ్యానికి మేలు జరుగుతుందని రాశారు. అప్పటికి అది కొత్త భావన. ప్రతిరోజు కొంత సమయం ఏమీ తినకుండా ఉండే పద్ధతి గురించి ఆయన చెప్పింది ఆచరించగలిగితే సాయంత్రం 6 గంటలకు తినడం ఆపివేసి మరుసటి రోజు సాయంత్రం 6 గంటల వరకు ఏమీ తినకుండా ఉండడం, రోజుకు ఒకసారి మాత్రమే తిని
ఏకబిగిన 24 గంటల ఉపవాసం ఉండడమన్నమాట. నా జీవితంలో నేను ఎప్పుడూ అంతసేపు తినకుండా ఉండలేదు. అప్పుడప్పుడు తింటూ అయినా ఉపవాసం ఉండడం మేలు చేస్తుందని నేను నమ్మలేకపోయాను. ఎందుకంటే తినడం అంటే నాకు ఇష్టం. దానివల్లనే నేను 400 పౌండ్లు బరువుకు చేరాను. రేపు తినే అవకాశం ఉంటుందో లేదోనన్నట్లుగా నేను జంక్ ఫుడ్లు తిన్నాను. చక్కెర సోడాలు తాగాను. చిన్నతనంలో, కాలేజీ రోజుల్లో, 20ల సంవత్సరాలలో పెళ్ళయ్యాక నేను విపరీతంగా తిన్నాను. అందువల్ల ఆరోగ్యపరంగా కూడా చెప్పుకోదగిన నష్టాలు పొందాను. అదృష్టవశాత్తు 2004లో కీటో డైట్ వల్ల కలిగే మేలు గురించి నాకు తెలియడం వల్ల దాన్ని పాటించి 180 పౌండ్లు బరువు తగ్గాను. అది 1 సంవత్సరం కాలంలోనే. శ్వాస సంబంధ సమస్యలకు, బీపీ, కొలెస్ట్రాల్ తగ్గడం కోసం 3 రకాల మాత్రలు వేయాల్సిన అవసరం లేకపోయింది. నాకు ఇంత ప్రయోజనం కలిగింది గనుకనే నేను ఈ ఆహారం గురించి ఇతరులకు చెప్పడం మొదలుపెట్టాను. పుస్తకాలు రాయడమే గాక అంతర్జాలంలో ప్రచారం చేస్తున్న, ప్రపంచమంతా తిరిగి ప్రసంగాలు చేస్తున్నాను. ఆరోగ్యం గురించి, శరీర సౌష్ఠవం గురించి, పోషకాహారం గురించి ప్రజలకు చెబుతున్నాను. ఎంతోమంది ప్రముఖులను, ప్రతిభావంతుల్ని, మేధావుల్ని కలిసి ఈ విషయాలు చర్చించాను. నాకు మేలు చేసిన ఆహారం పట్ల కృతజ్ఞతతో దాని గురించి ప్రచారం చేయడమే నా జీవితంలో భాగంగా భావించాను. కీటో ఆహారం గురించి నేనింతగా ప్రచారం చేస్తున్నప్పటికీ తిండి పట్ల నా యావ తగ్గలేదు. తింటూనే పోయాను. ఉపవాసంపై నాకింకా నమ్మకం కలగలేదు. అయితే 2009లో బోస్టన్ కాలేజీ బయాలజీ ఆచార్యులు థామస్ ఎల్. షెఫ్ర్డ్ను నేను ఇంటర్వ్యూ చేశాను. ఆయన క్యాన్సర్ను నిరోధించడం, దానికి చికిత్స చేయడం గురించిన ప్రత్యామ్నాయ మార్గాలపై పరిశోధనలు చేస్తూ వచ్చాడు. ఆయనతో మాట్లాడిన అరగంట ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన ఒక అంశం నన్ను ఆలోచింపజేసింది. సంవత్సరంలో 7 నుండి 10 రోజుల పాటు కేవలం మంచినీరు మాత్రమే తీసుకుని ఉపవాసం చేయగలిగితే క్యాన్సర్ రాకుండా నిరోధించడంలో మేలు జరుగుతుందన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత వారం రోజులు ఉపవాసానికి పూనుకోవాలనిపించింది. నాకు నేను నచ్చజెప్పుకున్నాను. ఉపవాసం గురించి నాకున్న అభిప్రాయాన్ని మార్చుకోవడానికి సంఘర్షణ పడ్డాను. కష్టపడి అయినా ప్రయోగం చేసి చూడాలని ఉపక్రమించాను. ఉపవాసానికి నా తొలి ప్రయత్నం 2006లో. ఇందుకోసం చేసిన మొదటి ప్రయత్నంలో 4 రోజుల 19 గంటల 15 నిమిషాలు మాత్రమే ఉపవాసం ఉండగలిగాను. రోజు మార్చి రోజు 24 గంటల ఉపవాస పద్ధతి పాటించాను. చాలా కష్టభరితంగా భావించి విరమించాను. 1 వారం కూడా చేయలేకపోవడానికి కారణమేమిటని వెనక్కు తిరిగి పరిశీలించాను. ఉపవాసంలో కూడా నేను తీపి సోడాలు తాగడం వల్ల నా ఆకలి భరించలేనంతగా పెరిగింది. పైగా నేను తగినంత ఉప్పు తీసుకోలేదు. దాంతో నీరసం వచ్చింది. తల తిరిగినట్లు అనిపించింది. సముద్రపు ఉప్పు వేసుకుని ఎముకల సూప్ తాగి ఉంటే ఎంతో బాగుండేది. శరీరానికి కావలసిన లవణాలు అందడమే గాక కడుపు నిండిన తృప్తి కూడా కలిగేది. నేను సరైన మానసిక సంసిద్ధతతో లేను. ఉపవాసపు ఆరంభంలో ఉండే ఇబ్బందుల పట్ల అవగాహన లేదు. శారీరకంగా, మానసికంగా ఆకలిని అదుపు చేసుకునే సంసిద్ధత లేకపోయింది. ఈ విఫల ప్రయత్నం తర్వాత మళ్ళీ 2011లో రాబ్ వుల్ఫ్ వంటి వాళ్ళ ప్రోద్బలంతో రెండో ప్రయత్నం చేశాను. తొలి విజయం. అడపాదడపా ఉపవాసం నుండి పెరిగిన కోరిక. ఈ రెండో ప్రయత్నంలో 24 గంటల ఉపవాసానికి బదులు రోజులో 2 సార్లు తిన్నాను. ఉదయం 9 గంటలకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు. మధ్యాహ్నం 2 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు. అంటే 19 గంటల ఉపవాసం. కొన్నిసార్లు మధ్యాహ్నం 12 గంటలకు తిని సాయంత్రం 5:30కు మళ్ళీ తిని తెల్లారి 12 గంటల వరకు, అంటే 18:30 గంట ఉపవాసం. ఈ పద్ధతి నాకు చాలా సౌకర్యంగా అనిపించింది. పొడిగించిన దీర్ఘ ఉపవాసం చేసే మేలు గురించిన డాక్టర్ థామస్ షెఫ్ర్డ్ చెప్పింది నా దృష్టిలో ఉంది. అయితే ఎక్కువ మంది దీన్ని పాటించడానికి సాహసించలేదు. అయితే నేను ఇలాంటి ప్రయత్నం మొదలెట్టాను. 1 వారం పాటు ఏకబిగిన ఉపవాసానికి పూనుకున్నాను. ఈసారి నా పట్టుదల, విశ్వాసం పెరిగాయి. అడపాదడపా ఉపవాస పద్ధతి పాటించగలగడం వల్ల వచ్చిన విశ్వాసానికి మరో 2 అంశాలు తోడయ్యాయి.
నేను నిర్వహించే బ్లాగ్ పాఠకుల్లో ఒకరు రాసిన విషయం మొదటిది. అతను తన డాక్టర్ ఇచ్చిన సలహాపై ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించిన సమస్య పరిష్కారం కోసం 1 సంవత్సర కాలంలోనే 3 దఫాలుగా 3 వారాలు ఉపవాసం చేశాడు. ఆయన అనుభవాలు అంతర్జాలంలో పంచుకున్నాడు. ఆకలిని సక్రమంగా అర్థం చేసుకుంటే దాన్ని ఎదుర్కోవడం మనకు సులువవుతుంది. నా పాఠకుడు రాసినట్లే ఏదైనా తిన్నప్పుడు తిరిగి ఆకలి ఎలా వేస్తుందో, ఏమి తిననప్పుడు కూడా అదే భావనతో నడవవచ్చు. అతనికున్న ప్రోస్టేట్ సమస్యను ఎదుర్కోవడానికి అతను 3 సార్లు అద్భుతమైన విజయవంతమైన ఉపవాసాన్ని చేయగలిగాడు. ఈ అనుభవం ఉపవాసంలోని గొప్పదనం పట్ల నాలో విశ్వాసం కలిగించింది. నాకు నమ్మకం కలిగిన రెండో అంశం కీటోసిస్లోకి శరీరం వెళ్ళినందున కలిగే ప్రయోజనాలు అర్థం చేసుకోవడం. ఎండు మాంసము, గుడ్లు కలగలిసినట్లే ఉపవాసము, కీటోసిస్ కలగలిపిన చేసే మేలు ఎంతో. తక్కువ పిండి పదార్థాలు, పరిమిత మాంసకృతులు, అధిక కొవ్వులు ఉండే కీటోజెనిక్ ఆహారం తినే వాళ్లకు ఉపవాసం చేయడం ఎంతో సులువు. తక్కువ పిండి పదార్థాలు, మాంసకృతులు ఇన్సులిన్ స్థాయిలు పెరగకుండా చూస్తాయి. అధిక కొవ్వులు ఆకలిని నియంత్రిస్తాయి. శరీరం కీటోసిస్లోకి వెళ్తే చక్కెరలకు బదులు కొవ్వులను కరిగించుకొని శక్తిని పొందుతుంది. ఉపవాసంలో కూడా జరిగేది ఇదే. మీరు ఇప్పటికే కీటోసిస్లో ఉంటే కొవ్వులను కరిగించడానికి శరీరం అలవాటు పడి ఉంటుంది. మీ శరీరంలో ఇప్పటికే 40,000 కెలోరీలు శక్తినిచ్చే కొవ్వులుంటే చక్కెరలు 2,000 కెలోరీలు మాత్రమే ఉంటాయి. కొవ్వులు కరిగించడానికి శరీరం అలవాటు పడి ఉంటే ఉపవాసం ఆరంభించినప్పుడు శరీరం ఏమీ ఇబ్బంది పడదు. చక్కెరలు కరిగించేదానికి శరీరం అలవాటు పడితే ఆ 2,000 కెలోరీలు అయిపోయాక ఆకలి దహించి వేస్తుంది. తిరిగి కొవ్వులను కరిగించడానికి శరీరం సర్దుబాటు అయ్యే వరకు ఈ అవస్థ ఉంటుంది. దీర్ఘ ఉపవాసానికి పూనుకోవాలంటే శరీరాన్ని కీటోసిస్లోకి పంపడం తొలి దశగా అర్థం చేసుకోవాలి. నా మటుకు నేను ఉపవాసం ఆరంభించేటప్పటికి కీటోసిస్లోకి వెళ్ళి ఉండలేదు. అయితే దీర్ఘకాలంగా తక్కువ పిండి పదార్థాల ఆహారాన్ని తింటూ ఉన్న అనుభవం నుండి నా శరీరం ఉపవాసాన్ని తట్టుకుంటుందని భావించాను. 1 వారం ఆహారం లేకుండా దీర్ఘ ఉపవాసపు తొలి అనుభవం. నా 40 సంవత్సరాల వయసులో అంతకు ముందెప్పుడూ చేయని పనికి పూనుకున్నాను. 2011లో ఏప్రిల్ 10 నాడు 1 వారపు దీర్ఘ ఉపవాసం మొదలెట్టాను. నా శరీరం తట్టుకుంటుందో లేదో పరీక్షకు పూనుకున్నాను. చాలామంది బరువు తగ్గడానికి చేస్తున్నావా అని నన్ను ప్రశ్నించారు. అందుకోసం కాదన్నది స్పష్టమే. అడపాదడపా ఉపవాసంలో లాగా బరువు తగ్గడానికి దీని లక్ష్యం కాదు. కొంత బరువు తగ్గితే తగ్గవచ్చు గానీ అంతకన్నా ముఖ్యమైనది శరీరంలో పొందే ఇతర ప్రయోజనాలు. ఈ సందర్భంగా నేను గతంలో ఎప్పుడూ ఊహించని ప్రయోజనాలను చూశాను. ఉపవాసానికి శరీరం స్పందించిన తీరు. మొదటి 3 రోజులు శరీరం చాలా కొట్టుకులాడింది. ఏదో ఒకటి తినమని పదే పదే అడిగింది. కాలం నడవడమే కష్టంగా అనిపించింది. ఆహారం ఏమీ లేకపోయినా ఆలోచనలో చురుకుగానే ఉన్నాను. ఉపవాస కాలంలో అధిక భాగం సౌకర్యవంతంగానే ఉండింది. 4-5 రోజులలో చాలా హుషారుగా అనిపించింది. కొత్త శక్తి వచ్చినట్లయింది. 6వ రోజు తినాలన్న కోరిక బాగా కలిగింది. 7వ రోజు చర్చిలో సమూహం మధ్య గడిపాను. ఉపవాసం విరమించాల్సిన మధ్యాహ్నం 2 గంటల సమయంలో నా రక్తంలో చక్కెర చూసుకుంటే 50లలో ఉండింది. లేచి నిలబడడమే కష్టంగా అనిపించింది. బరువు, రక్తపు చక్కెరలపై ప్రభావం. LCHF డైట్ చేసేటప్పుడు రక్తపు చక్కెరలు 80లలో ఉండేది. ప్రతిరోజు నేను ఉపవాసంలో దీన్ని పరీక్షించినప్పటికీ చూసుకున్న ప్రతిసారి 60లలో కనిపించింది. క్లోమ గ్రంథికి అంటే ప్యాంక్రియాస్కి ఇన్సులిన్ ఉత్పత్తి పని లేకుండా 1 వారం పాటు పూర్తిగా విశ్రాంతి ఇవ్వడమే ఈ ఉపవాస ఉద్దేశం. ఇక బరువు విషయానికి వస్తే మొదటి రోజుల్లో రోజుకు 1/2 కిలో తగ్గగా చివరి రోజుల్లో ఎక్కువ తగ్గాను. మొత్తం మీద 13 పౌండ్లు అంటే సుమారు 6 కేజీలు బరువు తగ్గాను. అయితే వారంలో తగ్గిన దానిలో అధిక భాగం శరీరంలో నిల్వ ఉన్న నీటి బరువేనని తర్వాత తెలిసింది. వ్యాయామం.
మీరు నమ్ముతారో లేదో కానీ ఈ వారం పాటు నేను రోజూ చేస్తున్న వ్యాయామాలు గతం కన్నా ఎక్కువ హుషారుగా చేయగలిగాను. మరీ కఠినమైన వ్యాయామాలకు పూనుకోలేదు. ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందేమోనని గమనించమని నా భార్యకు చెప్పాను. వారంలో 2 సార్లు వాలీబాల్ పోటీల్లో పాల్గొన్నాను. యోగా క్లాసులు చేశాను. వాలీబాల్ కోర్టులో దూరంగానే నిల్చున్నప్పటికీ బాగానే ముందు వరుసలో ఉండి పరిగెడుతూ ఎగురుతూ ఆడగలిగాను. మల విసర్జన మొదటి రోజుల్లో టాయిలెట్కి వెళ్లాల్సి వస్తుందని ఊహించాను. అయితే చివరి రోజుల్లోనే ఆ అవసరం పడింది. ఏమీ తినకపోయినప్పటికీ వ్యర్థాలు బయటకు వచ్చాయంటే మన శరీరంలో అవి పేరుకుపోయి ఉంటాయని అర్థమైంది. ఉపవాసం పేగుల్ని శుద్ధి చేస్తుంది. పోషకాలు LCHF ఆహారంలో తీసుకుంటున్నటువంటి మల్టీవిటమిన్ మాత్రలు, విటమిన్ డి, మెగ్నీషియం, ప్రోబయోటిక్స్ తదితర విటమిన్లు ఈ వారం రోజుల్లో కూడా తీసుకున్నాను. వీటికి కూడా ఈ వారం విశ్రాంతి ఇచ్చి ఉండవచ్చు కానీ నేను కొనసాగించాను. నేను ఎలా చేశాను? ఒక రోజు కన్నా మించి ఉపవాసం చేసిన మొదటి అనుభవం ఇది. అందువల్ల ఇతరులు చెప్పింది వినడమే తప్ప ప్రత్యక్ష అనుభవం లేదు. ఆకలిని తట్టుకోవడం, స్వల్పంగా తలనొప్పి, బద్ధకం వంటి తొలి అనుభవాలు గుర్తు చేసుకున్నాను. నీళ్లు దండిగా తాగాను. లవణాలు ఉండేలా ఎలక్ట్రోలైట్లు తీసుకున్నాను. సముద్రం ఉప్పు కలిపిన ఎముకల సూపు తీసుకోవడం ప్రయోజనకరమని తెలుసుకొని ఉన్నాను. సోషల్ మీడియాలో నేను ఈ విషయం రాసినప్పుడు కొంతమంది అభినందించారు. మరికొంతమంది నేను ప్రచారం చేస్తున్న LCHFకు భిన్నంగా చేస్తున్నట్లు ఆక్షేపించారు. ఉపవాసాన్ని కీటోసిస్ను జోడించడం 2012కి వచ్చేసరికి ఉపవాసానికి కీటోసిస్ను జోడించాను. LCHF డైట్ వల్ల శరీరం గ్లూకోజ్ ద్వారా కాక కొవ్వుల ద్వారా శక్తిని పొందడానికి అలవాటు పడింది. ప్రయోగంలో భాగంగా ఈసారి రక్తంలో కీటోన్లను పరీక్ష చేయించుకొని రికార్డు భద్రపరుచుకున్నాను. కీటోసిస్ ప్రయోగంలో భాగంగా ఉపవాసం చేయాలన్న కోరికతో నేను బయలుదేరాను. యాదృచ్ఛికంగానూ సహజంగానూ జరిగిందది. నా కీటోన్ల స్థాయి 1.0 మిల్లీమోలార్లు దాటింది. ఈ ప్రయోగం ఆరంభించిన తొలి వారాల్లో చివరిసారిగా ఎప్పుడు తిన్నారని నా భార్య అడిగింది. నేను గుర్తు చేసుకుంటే అప్పటికి 28 గంటలు గడిచింది. తినడమే మొత్తంగా మర్చిపోయాను. గతంలో నా తిండిపోతుతనాన్ని గుర్తు చేసుకుంటే నిజంగా ఇదెంతో ఆశ్చర్యకరమైన విషయం. ఒకసారి శరీరం కీటోసిస్లోకి ప్రవేశించాక టిఫిన్, భోజనం, ఉపవాసం వంటివి అనేకసార్లు తీసుకోవడం ఎంత మతిలేనితనమో అనిపించింది. ఆకలిగా లేనప్పుడు కూడా ఇన్నాళ్లు అంతగా ఎందుకు తిన్నానా అనిపించింది. ఏమాత్రం తినాల్సిన అవసరం లేకుండానే శరీరం బాగానే ఉండింది. ఆధునిక సంస్కృతికి ఫలితంగా ఇన్నిసార్లు అంతంత మొత్తాల్లో తినడానికి అనవసరంగా అలవాటు పడ్డామని బాధ కలిగింది. LCHF డైట్కి అలవాటు పడితే 12 నుండి 24 గంటల పాటు సునాయాసంగా ఉపవాసం చేయవచ్చు. శరీరం కీటోసిస్లోకి వెళ్తే ఉపవాసం సులభం అవుతుందని నా అనుభవం. ఈ పుస్తకం చదువుతున్న మీలో చాలామంది కీటో ఆహారమే తీసుకుంటూ ఉండకపోవచ్చు. ఉపవాసాన్ని అద్భుతమైన చికిత్సగా డాక్టర్ ఫంగ్ ప్రయోగించాడు. ఆయన రోగుల్లోనే అనేక మంది కీటోసిస్లోకి వెళ్ళని వాళ్లే. నా అనుభవం మాత్రం అంతకుముందు కష్టంగా ఉన్న ఉపవాసం కీటోసిస్లోకి శరీరం ప్రవేశించాక అతి సులువుగా అనిపించింది. వారం రోజులు ఉపవాసంలో నన్ను శక్తివంతునిగా, సౌకర్యవంతంగా చేయడంలో కీటోన్లు ఎంతో శక్తి గలవన్నది నాకు అర్థమైంది. మొదట్లో కీటోసిస్లో లేకపోయినప్పటికీ ఉపవాసం మధ్యలోకెళ్లేసరికి శరీరం కొవ్వులను కరిగించి కీటోన్లు విడుదల చేయగలిగింది. ఉపవాసానికి అలవాటు పడే కొద్దీ ఆకలి ఇబ్బంది పెట్టకుండా సౌకర్యవంతంగానే ఉంటుంది. కొత్తగా ఉపవాసం ఆరంభించే వారికి ఈ పుస్తకం దారి చూపుతుంది. అనుభవంలోకి రావాలంటే మీరు ఉపవాసం చేయాల్సిందే. రోజుకి 24 గంటలు, వారంలో 7 రోజులు, సంవత్సరంలో 365 రోజులు ఆహారం గురించి ఆలోచించవలసిన అవసరం లేకుండా పోతుంది. అడపాదడపా ఉపవాసంలో ఆకలి వేసి అసౌకర్యంగా ఉంటే ఏం జరుగుతుంది? మీరు ఏదో ఒకటి తింటారు. ఇదే మీ రాకెట్ సైన్సే కాదు. ఉపవాసం శరీరానికి బాధాకరం కానవసరం లేదు. మళ్ళీ మరోసారి ఉపవాసం చేయడానికి ప్రయత్నించవచ్చు. నా బ్లాగ్ ఒక పాఠకుడు రాసినట్లు, మనం ఊహించడం వేరు, అసలైన ఆకలి వేరు. ఎక్కువ మంది వాళ్ళ శరీరం ఏం చెబుతున్నది అర్థం చేసుకోరు. దానికి బదులుగా అలవాట్ల వల్ల, బోరు కొట్టడం వల్ల, సౌకర్యంగా ఉండడం వల్ల ఎక్కువగా తినేస్తారు.
ఉపవాసంలో పొందగలిగే ఆనందాన్ని అర్థం చేసుకోలేరు. ఎప్పుడూ చేయని వాళ్లకు అడపాదడపా ఉపవాసంలో 24 గంటల పాటు ఆహారం తీసుకోకుండా ఉండడం హింసాభరితమే. సమయం ప్రకారం తినడానికి అలవాటైన శరీరం తినమన్న సంకేతాలు పంపుతూ ఉంటుంది. దాన్ని నేను నిజమైన ఆకలేమో అనుకున్నాను. కానీ నిజం కాదు. శరీరం తాను అలవాటు పడినట్లుగా సహజంగా రొటీన్గా తినమని చెప్పడం మాత్రమే. ఆ భావన కలిగినప్పుడు ఆ కోరికను సంతృప్తి పరచాల్సిన అవసరం ఉందా? నేను అలా భావించేవాణ్ణే. కానీ అనుభవం వచ్చే కొద్దీ ఆలోచిస్తే అలా తినాల్సిన అవసరం లేదు. మన చుట్టూతా ఉన్నవాళ్లు వేళ ప్రకారం తింటున్నప్పటికీ మన పొట్ట మనమేమి తినకున్నా తృప్తి పడుతుంది. 2004కి పూర్వం నేను 180 కేజీలు బరువున్నప్పుడు ఎంత తింటున్నప్పటికీ ఇంకా ఆకలి అని అనిపిస్తూనే ఉండేది. ఏది నిజమైన ఆకలో తెలుసుకుని ఆకలి ఎలా అదుపు చేయాలనుకున్నానో తలుచుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. రోజుకు ఒకసారి లేదా 2 సార్లు మాత్రమే తిని మిగిలిన కాలం సౌకర్యవంతంగా ఉపవాసం ఉండేవాళ్లు అనేక మంది ఉన్నారు. దీనికి దోహదపడే కీటోసిస్ ఉపవాసం వల్ల సాంఘిక జీవనంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. మీ బంధువులు, మిత్రులు అందరూ తినేటప్పుడు ఆకలి కాలేదనో, ఉపవాసంలో ఉన్నాననో అనుకుని తినకపోతే ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు మనం మొండిగా ఉంటే చుట్టూ ఉన్న సమూహాన్ని గానీ, విందులకు పిలిచిన వాళ్లు గానీ ఇబ్బంది పడవచ్చు. ఇలాంటి సందర్భాలు కేవలం తిండి తినేవి మాత్రమే కాదు, అందర్నీ ఒకచోట కలిపేవి. ఇలాంటి సందర్భాల్లో ఇబ్బంది తలెత్తకుండా ఉపవాస సమయాన్ని, పద్ధతిని సర్దుబాటు చేసుకుంటూ ప్లాన్ చేసుకోవడం మంచిది. రెండో దఫా 3 వారాల ఉపవాసం 2012లో 13లో ఉపవాసాలు చేశాక కీటోసిస్ గురించి అవగాహన పెరిగింది. రోజువారీగా చేసే ఉపవాసం సునాయాసంగా నడిచిపోతూనే ఉంది. ఒక వారం కన్నా అదనంగా చేయగలుగుతానేమోనని అనిపించింది. 2015 సెప్టెంబర్లో డాక్టర్ ఫంగ్ను కలిశాను. వేలాది మంది రోగులకు ఆయన విభిన్న ఉపవాస పద్ధతులు చేయించడం చూశాక 21 రోజులు చేయగలుగుతానేమోనని పరిశీలించుకోవాలనిపించింది. సెప్టెంబర్ 2015లో మంచినీళ్లతో పాటు రోజుకు 200 కేలరీలకు మించకుండా శక్తినిచ్చే టీ, ఎముకల సూప్ మాత్రమే తీసుకునేలా ఉపవాసానికి ఉపక్రమించాను. సాంకేతికంగా చెప్పుకోవాల్సి వస్తే ఇది పరిపూర్ణమైన ఉపవాసం కాదు. కేవలం నీరు మాత్రమే తీసుకున్న ఉపవాసం వల్ల కలిగే ఫలితాలన్నీ ఈ పద్ధతిలో పొందవచ్చునని డాక్టర్ ఫంగ్ నాకు సూచించారు. ఏ రోజుకు ఆ రోజు నా అనుభవాలను అంతర్జాలంలో పంచుకున్నాను. ఊహించినట్లే నా బరువు చాలా త్వరగా తగ్గింది. రక్తపు చక్కెరలో హైపోగ్లైసీమియాకు వెళ్లకుండా 60-70లకు తగ్గాయి. కీటోన్లు 4వ రోజుకే 2.5 మిల్లీమోలార్లకు పెరిగాయి. గతంసారి కంటే మరింత శక్తిని పొందినట్టు, హుషారుగా వచ్చినట్లు అనిపించింది. అలవాటు ఉంది గనుక మొదటి రోజు సునాయాసంగానే గడిచింది. రెండో రోజు అత్యంత కష్టంగా అనిపించింది. తినాలన్న కోరిక నేను ఊహించిన దానికన్నా ఎక్కువగా పీడించింది. రెండవ రోజు గడిచాక ఉపవాసం చాలా సులువుగా అనిపించింది. ఏమీ తినకుండా ఉండడం హాయిగా అనిపించింది. ఉపవాస సమయాలు గడిచే కొద్దీ తినాలన్న కోరిక పెరుగుతుందన్న ప్రచారం తప్పని అర్థమైంది. కొద్ది రోజులుగా గడిచాక గతంలో కన్నా బాగున్నట్లుగా నాకు అనిపించింది. ఏమి తినాలి, ఎప్పుడు తినాలి, ఎక్కడ తినాలి అన్న ఆలోచనలు రాకుండా మన పని మనం చేసుకోవచ్చు. తినాలన్న కోరిక శారీరకమైన దానికన్నా ఎక్కువ మానసికమైనదేనని నాకు అర్థమైంది. ఇంతకు నా ఉపవాసం ఏమైందో పూర్తిగా చెప్పనే లేదు కదా. 21 రోజులు పూర్తి కాకుండానే 17వ రోజుకే ముగించాల్సి వచ్చింది. కారణం ప్రయాణం వల్ల కలిగిన ఒత్తిడి. నేను, నా భార్య, మిత్రులతో కలిసి సెలవులకు టూరుకెళ్లాం. అప్పటికి 15వ రోజు. 17వ రోజు సాయంత్రానికి పొట్టలో విపరీతమైన ఇబ్బంది వచ్చింది. పడుకోబోయే సమయం గనుక తెల్లవారే వరకు చూసి నిర్ణయం తీసుకుందామనుకున్నాను. అయితే తెల్లవారాక కూడా ఆకలితో ఇబ్బందిగా ఉండడంతో ఉపవాసం ముగించాను. శరీరం చెప్పినట్లుగా విన్నాను. ఉపవాసంలో ఆ జాగ్రత్త ఎంతైనా అవసరం. మధ్యలోనే ఆపాల్సి రావడం ఇబ్బందికరమే. అయినా శారీరక ఒత్తిడి వల్ల అలా చేయాల్సి వచ్చింది. దీర్ఘకాల ఇన్సులిన్ నిరోధకత ఉండిన కారణంగా పోషకాహార సమస్యల వల్ల నా శరీరం ఇబ్బందికి గురైంది. మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకు ప్రశాంతంగా ఉండే పద్ధతులను ఎంచుకుని ఆచరించాను. ఈసారి ఉపవాసంలో 19 పౌండ్లు 8.6 కేజీలు తగ్గాను. ఉపవాసం ముగించాక నెల రోజుల్లో 16 పౌండ్లు పెరిగాను. ఇక ఇతర ఫలితాల విషయంకొస్తే ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించాయి.
కొలెస్ట్రాల్ విషయంలోనూ ఇన్సులిన్ నిరోధకత మంచి ఫలితాలు వచ్చాయి. కొలెస్ట్రాల్ మొత్తం 295 నుండి 100 పాయింట్లకు తగ్గి 195కి చేరింది. కొలెస్ట్రాల్ తగ్గించే మందులతో పని లేకుండానే ఈ ఫలితం వచ్చింది. గుండె జబ్బులు నివారించాలంటే మందులు వాడి తీరాలన్న అభిప్రాయం తప్పని ఈ అనుభవంలో రుజువు చేసింది. ఇన్సులిన్ విషయం కూడా నిరోధకత 4 పాయింట్లు తగ్గించింది. హై సెన్సిటివిటీ సి రియాక్టివ్ ప్రోటీన్ కూడా దాదాపు సగానికి తగ్గింది. ఈ అంకెలన్నీ నా ఉపవాసం విజయవంతంగా మంచి ఫలితాలను సాధించినట్లు చూపాయి. నిర్దేశించుకున్న 21 రోజులు పూర్తి చేయలేకపోయానన్నదే బాధ. మరో ప్రయత్నం 2015 అక్టోబర్లోనే మరో వారం ఉపవాసం చేసి ఫలితాలు చూశాను. రక్తపు చక్కెరలు 70-80లకు తగ్గి బరువు 13.4 పౌండ్లు 6 కేజీలు తగ్గాను. అయితే ఆ బరువు నిలబడలేదనుకోండి. నాలాంటి వాళ్లకు మరింత దీర్ఘమైన ఉపవాసం అవసరం అనిపించింది. అదే సంవత్సరం డిసెంబర్లో మరో ప్రయోగం చేశాను. 6 రోజుల ఉపవాసం, 7వ రోజు తినడం, మళ్లీ 5 రోజుల ఉపవాసం, 13వ రోజు తినడం, మరో 4 రోజుల ఉపవాసం చేసి ముగించాను. అయితే ఇందులో 17 రోజులు వరుసగా ఉపవాసంలో వచ్చిన మంచి ఫలితాలు రాలేదని గమనించాను. మళ్లీ 2016లో నెలంతా ఉపవాసం చేయాలని పూనుకున్నాను. ఇంతకు ముందు ఉపవాసాల ఫలితంగా నా కండరాలు కరుగుతున్నాయేమోనని అనుమానాలు వ్యక్తమయ్యాయి. దాంతో ఈసారి DXA స్కాన్ చేయించాను. స్కాన్ ఫలితాల గురించి డాక్టర్ ఫంగ్తో చర్చించాను. కండరాలు గాక నడుము చుట్టుకొలత తగ్గింది. పొట్టలోని అంతర్గత అవయవాల్లో పేరుకుపోయిన కొవ్వులు కరిగి మంచి ఫలితం వచ్చింది. ఇంతకు ముందులాగే రక్తపు చక్కెరల స్థాయి, కీటోన్ల సంఖ్య మంచిగానే రిపోర్టులు వచ్చాయి. 11వ రోజు గంటకు రక్తపు చక్కెరలు, కీటోన్ల సంఖ్య గణింపచేశాను. 13వ రోజున నేను కుటుంబంతో కలిసి ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఒత్తిడి వల్ల ఉపవాసాన్ని ఆపాల్సి వచ్చింది. మళ్లీ 3 రోజుల తర్వాత 16వ రోజు కూడా తినాల్సి వచ్చింది. మరుసటి రోజు నుండి మళ్లీ ఉపవాసం కొనసాగించాను. 6 రోజులు సాగింది. మళ్లీ 22వ రోజు ఆపాను. మళ్లీ 9వ రోజు కొనసాగించాను. మొత్తం మీద జనవరి నెలలో 31 రోజులు 3 సార్లు తిని 28 రోజులు ఉపవాసం చేయగలిగాను. మధ్య మధ్యలో ఆపాల్సి రావడం వల్ల రక్తపు చక్కెరలను, కీటోన్ల సంఖ్యల్లో హెచ్చు తగ్గులు కనిపించాయి. బరువు మాత్రం 22.4 పౌండ్లు 10 కేజీలు తగ్గాను. నేను రెగ్యులర్గా తినే LCHF డైట్ను మరికొన్ని వారాలు తిన్న తర్వాత మళ్లీ స్కాన్ చేయించాను. ఉపవాసానికి ముందు నా కండరాలు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. కండరాలు కరుగుతాయన్న ఉపవాసం గురించి పెట్టే భయాలు నిజం కాదని నా అనుభవం రుజువు చేసింది. 28 రోజుల ఉపవాసం తర్వాత కూడా మంచి ఫలితాలే చూడగలిగాను. ముగింపు: ఉపవాసాలు నాకు ఆసక్తికరమైనవి. అయితే ఒత్తిడి వచ్చే సందర్భాల్లో ఇబ్బంది ఎదుర్కొన్నాను. ప్రయాణాల ఫలితంగా సంతోషకరమైన సందర్భాల్లో ఒత్తిడే అయినా తట్టుకోలేకపోయాను. 4 గంటల విమాన ప్రయాణంలో ఇబ్బంది లేదు. పుస్తకాలు రాయడం, సభలో పాల్గొనడంలో ఇబ్బంది లేదు. ప్రయాణాల్లో ఒత్తిడి మాత్రం తట్టుకోలేకపోవడం నా అనుభవంగా మిగిలింది. మీరు ఉపవాసం చేయాలనుకుంటే నా అనుభవాలు మిమ్మల్ని ఉత్తేజపరుస్తాయి. రోజుకు ఒక భోజనం మానినా మంచి ఫలితమే వస్తుంది. కొన్ని రోజుల పాటు చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. ఈ పుస్తకంలో డాక్టర్ ఫంగ్ ఆ ఫలితాలు వివరించారు. ఊబకాయం, మధుమేహం రెండూ ఉండే వారికి ఉపవాసం వల్ల మంచి మేలు జరుగుతుంది. బరువు తగ్గుతారు, రక్తపు చక్కెరలు తగ్గుతాయి. నాకు మొదట్లో ఉపవాసం పట్ల అంత నమ్మకం లేనప్పటికీ నా ప్రత్యక్ష అనుభవం ద్వారానే దీన్ని గమనించాను. ఆహారం విస్తారంగా ప్రతి వీధి చివరన లభ్యమవుతున్నా ప్రస్తుత పరిస్థితుల్లో తినకుండా ఉండడం కష్టమే. దీని నుండి బయటపడి ఎంతో కొంత మేర అయినా తినకుండా ఉపవాసం చేయగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. అన్ని ఆరోగ్య సమస్యలకు ఇది పరిష్కరించలేకపోవచ్చు. కానీ ఉపవాసం ఖచ్చితంగా ఒక చికిత్స సాధనమే. మనం సాధించి తీరాల్సిన లక్ష్యమే అది. ఓవెన్, నాన్ స్టిక్, సిల్వర్ పాత్రలు వాడడం మానండి. మట్టి, ఇనుము పాత్రలను, పోత ఇనుము పాత్రలను, పెనాలను వాడండి. థాంక్యూ.